హలో నమస్తే, నేను మీ రాకీబాయ్. గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా మాత్రం 1500 కోట్లు, 1600 కోట్లు, 1700 కోట్లు, దగ్గర దగ్గర 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి ఫిక్స్ అయిపోయారు ఎవరు? అల్లు అర్జున్ ఫ్యాన్స్, సినిమా ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు అనుకోకుండా ఒక పెద్ద బాంబు ఒకటి వేలింది. ఏంటంటే ఇప్పుడు రాబోతున్న సినిమాలకు బెనిఫిట్ షోస్ లేవుగా. అర్థమైందా? టికెట్లు రేటు పెంచడం లేదు. అర్థమైందా? చాలా రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినాయి ఇప్పుడు. ఎట్లా అంటే మొన్న జరిగిన అల్లు అర్జున్ సినిమా గారి థియేటర్లో ఆ రోజు జరిగిన సంఘటన, అంటే ఆ రోజు ఆ లేడీ చనిపోవడం వల్ల, ఆ బెనిఫిట్ షో వల్ల, అల్లు అర్జున్ గారు ఆడికి రావడం వల్ల 2 ప్రాణాలు దాంట్లో బాధ్యులయ్యారు. కాబట్టి ఒక ఆయమనేమో చనిపోయింది, ఒక బాబేమో ఇంకా కొట్టుమిట్లు ఆడుతున్నాడు. కాబట్టి అంత పెద్ద సంఘటన జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా ఇక్కడ నుంచి రాబోయే సినిమాలు, పెద్ద సినిమాలకు చాలా ఎఫెక్ట్ పడ్డది. ఎంత ఎఫెక్ట్ పడ్డది అంటే చెప్పలేనంత ఎఫెక్ట్. అరే బెనిఫిట్ షోల వల్లనే కొన్ని కోట్లు వస్తాయి ఆ ఒక్కరోజు ఆ టైంలో రిలీజ్ అయిన షోకి. అట్లా అంటే ఫ్యాన్స్ అందరూ ఆ ఫస్ట్ షోనే చూడాలని 1000, 2000, 3000, 10,000, 20,000 పెట్టి కూడా కొంటారబ్బా. ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ చాలామంది. బాలకృష్ణ గారి సినిమా రాబోతుంది, అట్లాగే రాజాసాబ్ ప్రభాస్ గారిది రాబోతుంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇక నుంచి బెనిఫిట్ షో లేవు, పర్మిషన్ లేవు, ఇక హీరోలు వచ్చుడు లేదు, షోక్టాపులు చేసుడు లేదు, హంగామా చేసుడు లేదు, కార్లు నిలబడి ఊపుడు లేదు. ఒక్కొక్కరికి ఉచ్చ ఓపించింది ప్రభుత్వం. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రాబోతున్న రామ్ చరణ్ సినిమా ఎన్ని 100 కోట్లు పెట్టి తీస్తున్నారు. శంకర్ గారు మహా పెద్ద డైరెక్టరు. ఆయన ఇప్పుడు మన తెలుగు రామ్ చరణ్ గారి మీద సినిమా తీస్తుండు. దాని మీద చాలా అంచనాలు ఉన్నాయి. అరే ఒక అల్లు అర్జున్ గారే ఇంత పెద్ద హిట్ కొడితే ఇప్పుడు శంకర్ కాంబినేషను, దట్టు రామ్ చరణ్, RRR తర్వాత మళ్ళీ ఈ సినిమానే వస్తుంది. కాబట్టి ఇంకా పెద్ద ఆశలు ఉండే. అట్లాంటి సమయంలో ఇప్పుడు ఈ పెద్ద షాక్ అనేది చాలా సినిమా ఇండస్ట్రీకి పెద్ద మైనస్ అని నేను అంటే అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ అన్న ఇప్పుడు ఏమవుతుందంటే మీరు తీసుకున్న నిర్ణయం సరే బాగానే ఉంది. ఎందుకంటే చాలామందికి ఇలాంటి షోల వల్ల చాలామంది చనిపోతారు, ఇట్లాంటి మళ్ళీ ఇక ముందు జరగవద్దని చెప్పి అనుకున్నారు. కానీ మీరు ప్రత్యక్షంగా తీసుకున్న దానికి పరోక్షంగా సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని చాలా వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అన్న. ఎందుకంటే ఈ పెద్ద సినిమాలకు ఇప్పుడు ఎన్నో వందల మంది, ఎన్నో లక్షల మంది పనిచేస్తారు. జూనియర్ ఆర్టిస్టులుగా కానీ, లేకపోతే అక్కడ షూటింగ్ల ప్రొడక్షన్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి 24 క్రాఫ్ట్స్కి సంబంధించి రోజుకు కొన్ని వందల మంది సినిమా షూటింగ్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అంతా ఏమవుతుంది? వీళ్ళు పెద్ద డైరెక్టర్లు ఈ పెద్ద సినిమాలు తీయకపోతే వాళ్ళని ఎవ్వరు విలువరు. చిన్న సినిమాలకు ఏంటంటే అంతా కూడా 10, 20, 30 మంది కంటే ఎవ్వరు కూడా పెట్టుకోరు చిన్న సినిమా వాళ్ళు. ఎక్కువ పని దొరికేదంతా ఈ పెద్ద సినిమాల వల్లనే. బాలకృష్ణ గారి సినిమాలో, లేకపోతే రామ్ చరణ్ సినిమాల్లో, లేకపోతే అల్లు అర్జున్ గారి సినిమాల్లో, చిరంజీవి గారి సినిమాల్లో, మహేష్ బాబు గారి సినిమాల్లో, లేకపోతే ప్రభాస్ సినిమాల్లో ఎక్కువ మంది అవసరం పడతారు. మీరు చూసిరు బాహుబలి సినిమాలో కూడా ఎంతమంది క్రౌడ్ ఉంటుంది. ఇంతమందికి లైఫ్నిచ్చే ఈ సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిని మనకు అంటే ఒక తెలుగుని సత్తా ప్రపంచానికి గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యనే సినిమాలు అనేవి, మన తెలుగు సినిమాలు అనేవి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అంటే వీళ్ళల్లో కూడా మంచి దమ్ముంది, వీళ్ళు తెలుగు వాళ్ళు కూడా మంచి సినిమాలు తీయొచ్చు అని చెప్పి ఈ మధ్యనే మనకు పేర్లు వస్తున్నాయి. బాహుబలి నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇలాంటి సినిమాలు వస్తాయా, వీళ్ళకి డబ్బులు వస్తాయా, వీళ్ళు ఎంతవరకు మళ్ళీ ఈ సినిమాల్ని తీస్తారు? లాభం రాకపోతే తెలుసు మీకు, పెద్ద సినిమాలు రావు, తీయరు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ గేమ్ చేంజర్ సినిమాకు పెద్ద ఎఫెక్ట్ పడ్డట్టే. దీనికి ఒకటే కాదు, రాబోతున్న రాజాసాబ్ మూవీకి కానీ, బాలకృష్ణ గారి మూవీకి కానీ, సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్నిటికి కూడా పెద్ద ఎఫెక్టే, పెద్ద మైనస్ అయితే మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా హార్డ్గా ఉంది. కాబట్టి ఏమవుతుందో ఎట్లనో తెలియదు ఫ్రెండ్స్. నేనైతే ఈ విషయాన్ని మీతో చెప్పుకోనికి వచ్చిన.
ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిన అల్లు అర్జున్ సినిమా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు రాబోయే గేమ్ చేంజర్కి పెద్ద మైనస్. ఇది ఎంతవరకు మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ జీర్ణించుకుంటారు అనేది నాకైతే తెలియదు. పెద్ద షాక్ అయితే కలిగింది ప్రభుత్వం ఇచ్చిన ఈ షాక్కు. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్ రూపంలో పెట్టుర్రి. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మాట్లాడదాం ఈ సినిమా గురించి. ఇంకా టాపిక్ని మనం పొడిగిద్దాం. ఇది ఇవాళ గేమ్ చేంజర్ సినిమాకు ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ గేమ్ చేంజర్ సినిమా ఎఫెక్ట్ ఎంత పడుతుందో వాళ్ళకు ప్రొడ్యూసర్ల మీద తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని మాట్లాడడానికి అయితే వచ్చిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా మరి.